మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి లెక్కని వందనాలు ఆయన. స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభు, ఆలోచనకర్తవు దేవా, నీకే వందనాలు ప్రభు. నేనే మేమేమై ఉన్నామో తండ్రి ప్రభు, కేవలం మీ కృప వల్ల మేము అయ్యున్నాం దేవా, నీకు వందనాలు. మా జీవితంలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభు. నేను గడిచిన దినములన్నీ ప్రభు మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడినారు దేవా, నీకు వందనాలు తండ్రి. నేను ముఖ్యంగా నేను ప్రభు సహవాస బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి, ఎవరికి ఏ అవసరత ఉన్నదో తండ్రి ప్రభు ఎరిగిన వాడు తండ్రి ప్రభు, హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు తండ్రి ప్రభు, మీరే కృప చూపండి, కనికరించిన దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభు. నైనా ఇదిగో నేను ఆరాధన ప్రభు ఆరంభంలో మేము ఉన్నాం తండ్రి ప్రభు, నైనా మీరే సహాయం తెచ్చేసి నేను మీరే నడిపించిన దేవా, నీకు వందనాలు ప్రభు. పాటల ద్వారాగానైనా ప్రభు మీరు మహిమ పొందుకున్న తండ్రి ప్రభు. అలాగేనైనా ప్రభు కీర్తన వివరించి బిడ్డను కూడా ప్రభు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి ప్రభు, ఆ బిడ్డకి మీ జ్ఞానం ఇచ్చిన నాయన మీరు నడిపించిన తండ్రి ప్రభు, మీ ఆత్మతో ఆ బిడ్డను నింపండి దేవా, నీకు వందనాలు ప్రభు. అలాగేనైనా ప్రభు నైనా నీ సేవకులు మరి నిలబడి తండ్రి ప్రభా, నైనా వాక్యాన్ని వివరించుండగా తండ్రి ప్రభా, నైనా నీ మాటల్లోని ప్రభా ఆత్మీయ మర్మాలను ప్రభా బిడ్డనైనా మాతో పంచుకుంటానికి నేను ప్రభా మీరే సహాయం తెచ్చిన దేవా, నీకు వందనాలు. వినగల శక్తిని గ్రహించగలిగే జ్ఞానం ఉన్నదైనా ప్రభా, నేను ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచిన దేవా, నీకు వందనాలు. నేను ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు తండ్రి ప్రభా, నైనా మీరే సహాయం తెచ్చిన తండ్రి ప్రభా. నైనా ఈ కార్యక్రమాన్ని అయినా ప్రభావ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రభా, నైనా ఎవరికి ఏ విడుదల కావాలో తండ్రి ప్రభా, ఆ విడుదలనైనా ప్రభా నీ మాటల ద్వారాగానైనా ప్రభా ప్రతి ఒక్కరూ పొందుకుని ప్రభా, నైనా విన్న వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభా మీకు దీవెనకరంగా జీవించడానికి మీరే సహాయం తెచ్చిన దేవా, నీకు వందనాలు. దాసుల కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వరకున్న నాయన సమస్యలు ఎరిగిన వాడు తండ్రి ప్రభా, మీరే సహాయం తెచ్చింది తండ్రి. ఆ బిడ్డలో ప్రభా మీరు ఎంతగానో భారం పెట్టి తండ్రి ప్రభా మీరు నాయన నడిపిస్తున్న రీతిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నేను కృప చూపండి తండ్రి ప్రభా, కనికరించిన దేవా, నీకు వందనాలు. నేను విన్నవారు తండ్రి ప్రభా మీ మాటలను తండ్రి ప్రభా విడిచిపెట్టకుండా తండ్రి ప్రభా నేను మీకు మరింత దగ్గరగా ప్రభా మీ మాటలను బట్టి తండ్రి ప్రభా జీవించడానికి నేను ప్రభా మీరే సహాయం తెచ్చిన దేవా, నీకు వందనాలు ఆయన. స్తోత్రం తండ్రి. దాసుల కుటుంబం చుట్టూ ప్రభా మీరు కంచివేయండి దేవా, నీకు వందనాలు తండ్రి. నైనా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఈ కార్యక్రమంలో నేను ప్రభా ఏ బిడ్డలైతే నైనా పాల్గొని తండ్రి ప్రభావ మరి నీ వాక్యాన్ని వింటున్నారో తండ్రి ప్రభావ వారందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి, సహవాస బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి దేవా, నీకు వందనాలు. ప్రేమామయుడు తండ్రి ప్రభా, కృపామయుడు దేవా, నీకే వందనాలైనా. స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఆరాధన ఆరంభంలో ఉంటుండగా తండ్రి ప్రభా ఆఖరి వరకునైనా ప్రభా మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా మీకు మహిమకరంగానైనా ప్రభా జరిగించుకుని తండ్రి ప్రభా మీ నామం మహిమ పొందుకోమని నైనా ప్రభా ఈ చిన్ని ప్రార్థన ప్రభానైనా మీరు ఆలకించి తండ్రి ప్రభా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని నజరుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని చిన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. భజింతును నీవు జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. భజింతును నీవు జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మహిమాన్విత చిరజీవనినే. శరణు శరణు దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనినే. భజింతును నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. విమల సరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధి. విమల సరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయకములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే.
సిలువమానుపై దీనుడవై మరణించితివే. భజింతును నిన్ను జగదీశ శ్రీయేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశ శ్రీయేసా మా రక్షణకర్త. ప్రప్రదముడమరి కడపటి వాడ మృతుడై గెల్చిన నిరత నివాసి. ప్రప్రదముడమరి కడపటి వాడ మృతుడై గెల్చిన నిరత నివాసి. నీ భజనయే మా జీవనాధారం, జేకొను మా స్తుతి గీతం. నీ భజనయే మా జీవనాధారం, జేకొను మా స్తుతి గీతం. భజింతును నిన్ను జగదీశ శ్రీయేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశ శ్రీయేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవా యెహోవా, మహిమాన్విత చిరజీవనిదే. 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 భజింతును నిన్ను జగదీశ శ్రీయేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశ శ్రీయేసా మా రక్షణకర్త. ప్రైజ్ ద లార్డ్. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఎంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేరు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మేషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేవుడి చిన్న కీర్తన దీవించునుగాక. ఆమెన్. కీర్తనల గ్రంథము 120 అధ్యాయం 1-7 ఈ యొక్క కీర్తన మనం చూస్తున్నట్లయితే, అవిశ్వాసుల మధ్య నివసించున్న ఒక విశ్వాసి దేవునికి మొరపెట్టుచున్న ఒక మొరగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు కూడా మనం ఈ యొక్క కీర్తన గ్రంథంలో చూడొచ్చు. ఏమనంటే, కీర్తనకారుడు మరి నిత్యము అబద్ధములాడు పెదవులు గలవారు, అలాగే మోసకరమైన నాలుగు గలవారి మధ్యన, సమాధానం కాకుండా యుద్ధంలో కోరుకున్న వారి మధ్యన ఉన్నట్లుగా మరి యొక్క భక్తుడు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనేక సార్లు
మనం కూడా ఇటువంటి అనుభవాల్లో నడుస్తూ ఉంటాం. అయితే మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క కీర్తన ద్వారా మనం గమనించుకోగలుగుతాం. మొదటిగా మనం చూసినట్లయితే కీర్తనకారుడు శ్రమలో దేవునికి మొరపెట్టిన మాటని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మొదటి వచనం మనం చూసినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రారంభంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాను, ఆ మొర దేవుడు ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మరి భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా మనం శ్రమ వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం, లేదా రాజుల దగ్గర పరిగెడుతూ ఉంటాం, లేదా మన యొక్క అధికారుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం, లేదా మన యొక్క బంధుమిత్రుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే భక్తుడైతే శ్రమ కలుగగానే దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టాడు. దేవుడు ఆయనకి మొర ఆలకించి ఆయన యొక్క సహాయాన్ని దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఉత్తరం ఇచ్చాడని మాట్లాడుతున్నాం. దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అని చూసినట్లయితే ఆయన దేవుని సన్నిధిలో ఎటువంటి విడుదల కావాలని కోరుకుంటున్నాడని ప్రయత్నించినట్లయితే మనం చూస్తున్నాం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఆయనకి అవసరమైన విడుదల కొరకు 2వ వచనంలో మొరపెడుతున్నాడు. ఎటువంటి విడుదల కావాలట? ఆయన ఉన్న పరిస్థితిని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. అబద్ధమాడే మనుషులు నా దగ్గర ఉన్నారు, లేదా మోసకరమైన నాలుక ద్వారా అనేక మంది మోసం చేస్తూ ఉన్న వారి మధ్యలో నేను ఉన్నాను, నా ప్రాణమును విడిపించమని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. కనుక ఈ యొక్క భక్తుడి ఆశ అంతా విడుదల కొరకు. ఆయన ప్రాణము అన్యుల మధ్యలో ఉన్నప్పుడు ప్రాణం తీసేవారిగా, లేదంటే ఆ మాటల ద్వారా, చూటిపోటి మాటల ద్వారా బాధించేవారిగా అక్కడ అనేక మంది ఉన్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. నా ప్రాణమును విడిపింపు అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అంతేకాకుండా అక్కడ మనం చూస్తున్నట్లయితే మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికంగా నీకేం చేయను అని 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. మోసకరమైన నాలుక గురించి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడంటే, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మరి యొక్క భక్తుడు ఏ విధంగా ఉన్నాడంటే తన నోటిని కాపాడుకుంటున్నాడు, తన యొక్క నాలుక ద్వారా భద్రంగా ఉంటూ ఉన్నాడు, నాలుకను పాడు చేసుకోకుండా మరి నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను నమ్మకంగా ఉంటున్నాను కనుకనే శ్రమల నుంచి తన ప్రాణమును కాపాడుకునుడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక దేవుని సన్నిధికి నమ్మకంగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు విడిపిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మోసకరమైన నాలుకేమో మనుషుల ప్రాణాలు తీస్తుంది. మోసకరమైన నాలుక మనుషుల యొక్క కష్టాల్లో వాళ్ళని ఇంకను కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మరి యొక్క భక్తుడు తెలియపరుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆయన మరి దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, నన్ను విడిపించమని, నన్ను కాపాడమని అంటున్నాడు. అతనికి అవసరమైన పరిస్థితుల్ని దేవుని సన్నిధి తీసుకొస్తున్నాడు. అంతేకాకుండా అతనికి అధైర్యకరమైన, ధైర్యం లేని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం మనం చూసినట్లయితే అతను ఏమంటున్నాడంటే, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలార్జులు వాడిగల బాణములను నీ మీద వేయను. అయ్యో, నేను మెషకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను అని మాట్లాడుతున్నాను. అంటే అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు? పరదేశిగా ఉన్నాడని మాట్లాడుతున్నాడు, కలహప్రియుని యొద్ద నివసిస్తూ ఉన్నానని మాట్లాడుతున్నాడు, చిరకాలము వాళ్ళ మధ్యలో ఉన్నాను, అయితే నా ప్రాణాన్ని విడిపించేవాడు నీవే గనుక నీ సన్నిధికి నా మొరను తీసుకొస్తున్నాను అనే విషయాన్ని మరి ఇక్కడ మొదలు పెడుతున్నాడు. అతను ఏం కోరుకుంటున్నాడని చూసినట్లయితే 7వ వచనంలో సమాధానం మట్టుకే కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తుంటే మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సమాధానం లేకుండా వాళ్ళు చేయాలనే ప్రయత్నము కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనం చూసినట్లయితే, నేను కోరినది సమాధానమే, అయినను నా మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతురు అని చెప్పి మాట్లాడుతూ, ఇతనేమో సమాధానం కోరుకునే మాటల్ని వాళ్ళకి తెలియపరిచినప్పటికీ కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అతని మీద పోరాడుతున్నారు, లేదంటే అతని మీద నిందలు మోపుతూ, అతన్ని బాధిస్తూ, అతన్ని శిక్షిస్తూ, లేదంటే రకరకాలైన మాటలతో వాళ్ళు ఆయన మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా మరి యొక్క భక్తుడు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ఇతరులు మనకి ఏం చేసినాను, మన గురించి ఏమి చెప్పినాను, మనము దేవునిపై ఆధారపడి ఉన్నట్లయితే, అలాగే ఈ లోకంలో కలిగి ఉన్న ఆయన ఉద్దేశములను మనం గురి కలిగినట్లయితే, మోసము చేయొచ్చు, అబద్ధములాడు వారితో కలిసిన ఎడల మన ప్రాణములు గొప్ప నష్టం కలుగును అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇతరులు ఎలా స్పందించినా కూడా మనం మటుకు దేవుని నామం మహిమార్థమై దేవుని నామాన్ని గణపరచువారుగా మనం సత్యం కొరకే నిలబడాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే ఆయన అంటున్నాడు, నాకు శ్రమ వచ్చింది, కానీ నేను శ్రమలో దేవునికి మొరపెట్టాను, ఆ మొర ఆయన ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాడని చెప్తున్నాడు. దేవుడు ఈ యొక్క కీర్తన దీవించును గాక.
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధన 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 నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను.
ఆరాధనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ప్రార్థించుకున్నాము, పాటల ద్వారా మిమ్మల్ని మయంపరుచున్నాము, కీర్తన ధ్యానించుకున్నాము తండ్రి. తిరిగి మీ సన్నిధానంలో నాయన ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుంటుండగా నాయన తండ్రి, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. వాక్యం వివరిస్తున్న నాకు, వింటున్నటువంటి మీ బిడ్డలకు కూడా మీరు తోడయండి. మా హృదయాల్లో మీ వాక్యం ద్వారా కార్యాన్ని జరిగించమని మమ్మల్ని మేము మీ గాయపు నాస్తాలకు అప్పగించుకుంటూ దేవా, ప్రతి ఒక్కరిని నాయన ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి ప్రభువా జీవితంలో స్థిరపరచమని మీ నామమునకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుని కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది నా దేవుని వాక్యం నుంచి అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తికి దేవుడు నేర్పించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయము. మేము దేవుడిలోనే ఉన్నాము అనుకునేటువంటి వారికి ఇంకా సరిచేసుకోవలసినవి ఏమైనా ఉంటే వాటిని కూడా సరిచేసుకోవటానికి దేవుడిస్తున్నటువంటి అవకాశము ఈ వాక్యం ద్వారా. కనుక వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 1 నుండి 15 వచనాలు ఈ దినాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు, ఈయన సన్హెద్రిన్ సభలో ఒక ముఖ్యమైన వాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. ఈయన యూదులకు అధికారి, అనగా సన్హెద్రిన్ సభలో ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఒక పరిసయ్యుడు. అయితే ఈ పరిసయ్యుడు క్రీస్తుని గురించినటువంటి విషయాల్ని విన్నాడు. ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలను విని తనలో ఒక ఆశ కలిగి ఆయనతో మాట్లాడటానికి, కొన్ని విషయాలు చర్చించడానికి నికోదేము రాత్రి వేళ యేసుక్రీస్తుని కలవటానికి వచ్చాడని అక్కడ రాయబడుతుంది. తనకున్న అర్హతలు ఏంటంటే ఒక పరిసయ్యుడు, సన్హెద్రిన్ సభలో ఒక ముఖ్యమైనటువంటి వాడు, అధికారంలో ఉన్నటువంటి వాడు. సాధారణంగా పరిసయ్యులు ఎవరి దగ్గరికి నేర్చుకోవటానికి వెళ్ళరు. వారికి తెలిసిందే వాస్తవము, వారికి తెలిసిందే నిజమైన జ్ఞానము, వారు అంగీకరించిందే నిజమైన సిద్ధాంతము అని నమ్మేటువంటి వారు. కనుక వీరెవరి దగ్గరికి నేర్చుకోవటానికి వెళ్ళరు. అలాంటిది ఈయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు, ఆయన గురించి తెలుసుకోవటానికి వెళ్ళాడు. అది కూడా రాత్రి వేళ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నీ తెలుసు అని అనుకున్న ఎవరైనా సరే, మేమే నీతిమంతులమని అనుకున్న ఎవరైనా సరే, మరొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నారు అని ఎవరికైనా తెలిసినట్లయితే వారు సమాజంలో తలెత్తుకోలేరు. గనుక రాత్రిపూట వెళ్ళాడు, ఎవరికి తెలియకుండా రాత్రిపూట వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ రీతిగా ఒప్పుకుంటున్నాడో చూడండి. ఆయనను గురించి,
క్రీస్తుని గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు బోధకుడా అని పిలిచాడు. ఈ పరిసయ్యుడే ఇతరులకు బోధించేవాడు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు బోధకుడా అని ఆయనని సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధకుడని మొట్టమొదటిగా ఈయన గ్రహించాడు. రెండవది ఆయన అంటున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. ఈయన మాత్రమే కాదు, ఆ సన్హెద్రైన్ సభలో 70 మంది ఉంటారు. వారిలో ఎంతమంది యేసుక్రీస్తు బోధకుడని, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు, కానీ ఆయనతో పాటు మరికొందరు ఉన్నారు అని అక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు. మేము ఎరుగుదుము అంటున్నాడు. ఏమనంటే నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివి అని ఎరిగి ఉన్నాము అని అంటున్నాడు. ఇంకొక మాట, దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ తను ఒప్పుకుంటున్నటువంటి విషయాలు చూడండి. 1, బోధకుడని ఒప్పుకున్నాడు. 2, నీవు దేవుని యొద్ద నుంచి పంపబడ్డావని ఒప్పుకుంటున్నాడు. 3, నీవు చేసే కార్యాలు ఎవరైనా చేయాలంటే ఖచ్చితంగా వారు దేవుని యొద్ద నుంచి వచ్చిన వారై ఉండాలి, దేవుడే వారికి తోడై ఉండాలి, అప్పుడే ఇలాంటి కార్యాలు చేయగలుగుతారు, లేకపోతే ఎవరు కూడా చేయలేరు అని ఈ నికోదేము తన యొక్క ఒప్పుకోలుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక మంచి అభిప్రాయం ఆయనకి ఉంది. అయితే ఈ మంచి అభిప్రాయాన్ని బట్టి ఈ పొగడతని మనం అనుకుంటే యేసుక్రీస్తుని పొగుడుతున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఆయన యొక్క మంచి లక్షణాలని లేదా ఆయన చేస్తున్నటువంటి సేవను ఈయన ప్రోత్సాహపరుస్తూ నీవు దేవుడి దగ్గర నుంచి వచ్చావు కనుక ఈ రీతిగా కార్యాలు చేస్తున్నావని ఆయనను పొగుడుతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో మనుషులైతే సంతోషంతో ఆనందంతో ఉబ్బిపోతారు. నేను చేస్తున్న సేవను వీళ్ళు పొగుడుతున్నారు, నా యొక్క పనులు వీరు గుర్తిస్తున్నారని చెప్పి సంతోషపడిపోతారు, ఆనందపడిపోతారు. ప్రభువైన యేసుక్రీస్తు అలా శరీరంలో ఉప్పొంగేవాడు కాదు, మనుషుల పొగడతలకు ఆయన లొంగిపోయేవాడు కాదు. కానీ వారు ఏ ఉద్దేశంతో వచ్చారో, వారిలో ఏం లోటుందో గ్రహించేటువంటి గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ రీతిగా పొగిడినప్పటికీ వాస్తవాలని ఆయన చెప్పాడు. పొగడతాననుకున్నా వాస్తవాలను చెప్పిన శరీరంలో ఉన్న ఎవరికైనా సరే కొద్దిగా ఉప్పొంగు కలుగుతుంది, నా గురించి ఇన్ని మంచి మాటలు చెప్పారని చెప్పి. కానీ యేసుక్రీస్తు అతనిలో చూస్తున్నది ఏంటో తెలుసా? అతని యొక్క ఆత్మరక్షణ కొరకు ఆయన కనిపెడుతున్నాడు. అతని యొక్క ఆత్మరక్షణను ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఒక పరిసయ్యుడే, అధికారంలో ఉన్నవాడే, కానీ అతని ఆత్మ రక్షణ పొందలేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాడు. వెంటనే ఆయన అంటాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ క్రొత్తగా అంటే పైనుండి అని అక్కడ రాయబడి ఉంది. క్రొత్తగా అంటే పైనుండి జన్మించటం, క్రింద నుండి కాదు, పైనుండి జన్మించటం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తల్లి గర్భం నుండి జన్మించాం. అయితే పరలోక రాజ్యానికి ప్రవేశించాలి అంటే మనకు ఉండవలసినటువంటి అర్హత తల్లి నుండి పుట్టినటువంటి జన్మ కాదు, పైనుండి పుట్టినటువంటి జన్మ. అదేమిటో ప్రభు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అంటే పైనుండి జన్మిస్తేనే కానీ వాడు పరలోకంలోనికి ప్రవేశించడు. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పైనుండి పుట్టినవాడు పైకి వెళ్తాడు, క్రింద నుండి పుట్టినవాడు క్రిందకి వెళ్తాడు. నువ్వు తల్లి గర్భం నుంచి పుట్టావు, భూగర్భంలో కలిసిపోతావు. కానీ పరలోకం నుండి పుడితే తిరిగి పరలోకానికే నీవు వెళ్ళిపోతావు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదొక ఆజ్ఞ ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముకి ఇస్తూ ఉన్నాడు. నీవు తిరిగి జన్మించాలి, లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు.
మనకున్న అర్హతలు, మనకున్న యోగ్యతలు మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళలేవు. ఇది మాత్రం మనం స్పష్టంగా గమనించాలి. మన యోగ్యతలు, మన అర్హతలు, మన సొంత జ్ఞానము, మన బలము, మన శక్తి, మన అందము పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళలేదు. మనకున్నటువంటి సుఖ సౌకర్యాలు మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళలేవు. కానీ తిరిగి జన్మిస్తేనే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామని ప్రభువు ఖచ్చితంగా నికోదేముకి చెప్పాడు. ఈ మాటలు వింటున్న నీకు కూడా చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే, నీకు ఎన్ని అర్హతలు ఉన్నా, విద్య కానీ, జ్ఞానము కానీ, ధనము కానీ, ఉద్యోగము కానీ, మంచి సుఖ సౌకర్యాలు కలిగినటువంటి పరిస్థితులు కానీ నీకున్నప్పటికీ అవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టినవాడు భూగర్భంలో కలిసిపోవాలి, కానీ పరలోకం నుండి పుట్టినవాడు పరలోకానికి వెళ్తాడు. కనుక మనందరికీ అవసరమైనది ఏమిటి అంటే పరలోకం నుండి వచ్చినటువంటి క్రొత్త జన్మ మనకు అవసరము. అదేమిటి మనం దేవుని వాక్యం నుంచి ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ నికోదేముకి ఎప్పుడైతే నీవు తిరిగి జన్మిస్తేనే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తావని అన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు, నికోదేముకి వచ్చినటువంటి సందేహం, తన మనసులో ఒక గందరగోళము, ఒక గజిబిజి, ఏంటి ఎప్పుడు వెళ్ళలేనటువంటి మాట, తిరిగి జన్మించమంటాడేంటి ఈయన? మనుషులు ఒక్కసారే కదా పుడతారు, ఒక్కసారే కదా తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు, మరలా తిరిగి ఎలా జన్మించగలరని చెప్పి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళాన్ని ప్రభువుతో చెప్తా ఉన్నాడు. తన యొక్క సందేహాలని ప్రభు దగ్గర పెడతా ఉన్నాడు. ఏంటి ఆ సందేహం అంటే, ఆయన అడుగుతున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాను. మరలా తిరిగి తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించగలడా? ఇది సాధ్యమా అని ప్రభువుని అడుగుతా ఉన్నాడు. అంటే ఆయన యొక్క దృష్టి ఏంటంటే తిరిగి మరలా తల్లి గర్భాన్నే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు చెప్పాడు, పైనుండి పుట్టాలి, పైనుండి అనగా పరలోకం నుండి నువ్వు పుట్టాలి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈయనకు అర్థం కాలేదు గనుక ప్రభువైన యేసుక్రీస్తు మరలా ఇలా అంటున్నాడు. ఏమనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకము నుండి జన్మించాలంటే రెండు కార్యాలు జరగాలి. ఒకటి వాక్యం మూలముగా, రెండు ఆత్మ మూలముగా నీవు జన్మించాలి అని ప్రభు స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలి అనుకున్న ఎవరైనా సరే ఈ అర్హత, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే అర్హత తల్లి గర్భం నుండి పుడితే వచ్చేది కాదు, కానీ పరలోకము నుండి పుడితే వచ్చేది. ఎలా పుట్టగలం పరలోకం నుండి అంటే ఆయన రెండు విషయాలు చెప్తా ఉన్నాడు, వాక్యము, ఆత్మ. ఇక్కడ నీరు అంటే దేవుని యొక్క వాక్యము. వాక్యము మూలముగాను ఆత్మ మూలముగాను నీవు తిరిగి జన్మించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. సత్యవాక్యము వలన అనగా దేవుని యొక్క వాక్యము వలన దేవుని యొక్క సంకల్ప ప్రకారము మనలను కన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అనగా నీరు అనగా దేవుని యొక్క వాక్యము. వాక్యము మనలను కంటుంది. ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడతామో మనం వాక్యం ద్వారా పుట్టిన వారము. వాక్యం మనలను కంటుంది. ఆ వాక్యం మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ మూలంగా పుట్టాలి. అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు వాక్యం ద్వారా పుట్టాలి, దేవుని ఆత్మ మూలంగా పుట్టాలి. అప్పుడే పరలోక రాజ్యానికి నీవు ప్రవేశించగలవని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చాలామంది నీరు అనగానే బాప్తిజం దగ్గరికి వెళ్తారు. యూదుల ఆచార ప్రకారము వారు ఆలయంలోనికి ప్రవేశించే ప్రతిసారి కూడా తమను తాము కడుక్కుంటారు, శుద్ధి చేసుకుంటారు, నీళ్లతోనే శుద్ధి చేసుకుంటారు. ఇది బాప్తిజం గురించి కాదు, కానీ వాక్యము మనలను కనాలి. దేవుని వాక్యం ద్వారా, సత్యవాక్యం ద్వారా
దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని కంటున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని నీవు ఎప్పుడైతే ప్రభువుకు సమర్పించుకుంటావో దేవుడు ఆ వాక్యం ద్వారా నిన్ను తన కుటుంబంలోనికి చేర్చుకుంటున్నాడు. రెండవది, వాక్యం ద్వారా పుడితే మాత్రం సరిపోదు, కానీ దేవుని ఆత్మ మూలంగా నీవు పుట్టాలి. అప్పుడే పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించగలవు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నయ్యున్నది అని ప్రభువు చెప్తా ఉన్నాడు. నిజమే కదా? తల్లి గర్భం నుంచి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా శరీరాన్ని ధరించుకొని పుడతారు కనుక అది శరీర సంబంధమైన పుట్టుక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, వాక్యస్వరూపి అయినటువంటి దేవుడు, ఆయన ద్వారా మనము పుట్టినప్పుడు మనము వాక్యము ద్వారా ఆత్మ ద్వారా పుడతాం గనుక ఇది ఆత్మ సంబంధమైన జన్మ. ఆత్మ సంబంధమైన జన్మ, భౌతిక జన్మ కాదు, కనిపించే జన్మ కాదు. భౌతిక జన్మ అయితే కనిపిస్తుంది, కానీ ఆత్మ మూలంగా పుట్టిన వారు కనిపించరు. దీన్ని స్పష్టం చేయటం కోసము ప్రభువైన యేసుక్రీస్తు ఒక 3 విషయాలు తనకి చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ 3 విషయాలంటే, ఒకటి పరలోకపు దృష్టాంతము, రెండవది సహజ దృష్టాంతము, మూడవది వాక్య దృష్టాంతము ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మనం ఒకటొకటిగా చూసుకున్నట్లయితే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే మొదటిగా పరలోక దృష్టాంతాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. ఇక్కడ నికోదేము యొక్క ఆశ్చర్యం ఏంటంటే, మరలా నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా పుట్టగలను? అది ఆయన యొక్క ఆశ్చర్యం. ప్రభు చెప్పిన మాటకు ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ప్రభు ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ చెప్పడం లేదు, కానీ చేయవలసిన పనిని ప్రభు చెప్తా ఉన్నాడు. ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఇది ఆజ్ఞ, ఈ రీతిగా చేయని ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడే ఎవరైనా సరే వారు దేవుని వాక్యం ద్వారా జన్మించాలి, పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హతను, యోగ్యతను పొందుకుంటాము. భౌతిక సంబంధమైన ఎలాంటి అర్హతలు కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చలేవు. ఇది మాత్రము వాస్తవము. కారణము, పరలోకానికి చేర్చేటువంటి ప్రభువే ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభు చెప్తా ఉన్నాడు, అక్కడికి రావాలంటే మీరు నాతో పాటు మీరు ఉండాలంటే, ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి మీరు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. ఇదే పరలోక రాజ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది, మీలో అర్హతనిస్తుంది అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇది మొదటి విషయం. ఏమిటంటే నీటి ద్వారా ఆత్మ ద్వారా అనగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నీవు తిరిగి జన్మించాలి. రెండవ దృష్టాంతం ఆయన చూపిస్తున్నది సహజ దృష్టాంతము. సహజ దృష్టాంతము అంటే 8వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ నికోదేము యొక్క సందేహాన్ని ప్రభు తీరుస్తూ ఉన్నాడు. నీవు మామూలుగా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎలా జన్మించగలను, ఇది అసాధ్యమని అంటున్నావు కదా, మరి ఇంకొక అసాధ్యమైన విషయం నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినని ఆయన ఒక సహజ దృష్టాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే గాలిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. గాలి తనకిష్టమైన చోటుకు విసురుతుంది. అది ఎక్కడ విసరాలనుకుంటే గాలి అక్కడ విసురుతుంది. అంత మాత్రమే కాదు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఈరోజు వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు, మరి ఇంకెప్పుడు కూడా కనిపెట్టలేరు. చాలా టెక్నాలజీ పెరిగింది, కానీ గాలి ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుందని చెప్తారు, కానీ వారు చెప్తున్న వాటిలో వాస్తవము చాలా తక్కువ. అన్నీ తెలిసినా సరే ఆ గాలిని ఆపలేరు,
అది ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో కూడా ఎవరికీ తెలియదు. గాలిని గురించి ప్రభువు చెప్తున్నటువంటి మాట, అది తనకిష్టమైన చోటును కొడుతుంది, తనకిష్టమైన చోటుకు విసురుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఎవరైనా చెప్పగలరా? గాలి పలానా చోటు నుంచి బయలుదేరింది, దానికి ఒక స్థలం ఉంది, ఆ స్థలం నుంచే వస్తుందని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. నీవు ఈ చోటుకే విసురుతుంది అని ఖచ్చితంగా చెప్పగలరా? దానికి ఇష్టమైన చోటుకు విసురుతుంది ఒకటి. ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరు కూడా ఈరోజు వరకు రుజువు చేయలేరు. ఈ రెండు విషయాలు ఎవరు కూడా రుజువు చేయలేరు. గాలి ఇక్కడి నుంచే వస్తుందని ఎవరైనా చెప్పగలిగితే వారు పచ్చి అబద్ధం ఆడుతున్నారని మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రభువు చెప్తున్నటువంటి మాట ఇది, సృష్టికర్త చెప్తున్నటువంటి మాట, గాలిపైన అధికారం కలిగిన వాడు చెప్తున్నటువంటి మాట. అది ఎక్కడి నుంచి వస్తుందో ఈ రోజు వరకు ఎవరు చెప్పలేరు. దానికి ఇష్టం వచ్చిన చోటు విసురుతుంది. ఎవరు కూడా ఆ గాలికి కట్టడి పెట్టలేరు, దానికి నియమ నిబంధనలు పెట్టలేరు. నువ్వు ఇలాగే విసరాలి అని గాలిని కంట్రోల్ చేయగలిగే వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. ఈ గాలి లేకపోతే మనం బ్రతకలేము. రోజు గాలి పీల్చుకొని బ్రతుకుతున్నాం. గాలి చాలా ప్రాముఖ్యము. అయితే అంత ప్రాముఖ్యమైనది గాలి లేకపోతే మనుషులు ఇంకా బ్రతకలేరు. అంత ప్రాముఖ్యమైనటువంటి గాలిని గురించి మనం ఆలోచిస్తే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా వెళ్ళిపోతుందో ఎలా విసురుతుందో కూడా మనకు తెలియదు. దాన్ని కంట్రోల్ చేయగలిగే వారు ఎవరు కూడా లేరు. కానీ అది మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యమైనది. అది లేకపోతే మనం బ్రతకలేము. దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ నికోదేము కూడా అదే చెప్తా ఉన్నాడు. ఈ పరలోక జన్మ గురించి నీవు అర్థం చేసుకోలేవు, కానీ నా మాట ప్రకారంగా నీవు చేయు, నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్థం కాని విషయాల గురించి మనము ఆలోచన చేసే కంటే దేవుని చెప్పిన మాటకు మనం లోబడితే చాలా ప్రాముఖ్యము. విశ్వాసంలో విధేయత ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాట, నీవు వాక్యము ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావని రెండవ దృష్టాంతాన్ని ఆయన గాలిని చూపించి చెప్తున్నాడు. మొదటి దృష్టాంతము పరలోకం గురించి ఆయన చెప్పాడు, అనగా వాక్యము ఆత్మ పరలోక సంబంధమైనవి. రెండవది భూ సంబంధమైనటువంటి గాలిని గురించి, సాధారణంగా మనము అనుభవించేటువంటి గాలిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మూడవది మనం చూసినట్లయితే వాక్య దృష్టాంతాన్ని ఆయన ఎత్తి చూపించాడు. 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. భూ సంబంధమైన విషయం గాలి గురించి చెప్తేనే మీకు అర్థం కావటం లేదు, ఇంకా పరలోక సంబంధమైన విషయాల గురించి చెప్తే మీకు ఏం అర్థం అవుతుంది అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ పరిసయ్యుడిని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడుగా ఉండి కూడా ఈ విషయాలు నీకు తెలియవా? ఆత్మ సంబంధమైన విషయాలు నీవు గ్రహించలేవా? ఎంతసేపు భౌతిక సంబంధమైన విషయాలైనా? నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడుగా ఉన్నావు, ఈ విషయాలు నీకు తెలిసి ఉండాలి. ధర్మశాస్త్రంలో కూడా ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యాలు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ఏం చేయబడాలి అని ఆయన ధర్మశాస్త్రంలో నియమాలు ఇచ్చాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము. ఇది నీకు తెలిసి ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే భౌతిక సంబంధమైన అర్హతలు కాదు కావలసింది, నీకు కావలసిన అర్హత వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నీవు జన్మించాలని ఆ నికోదేముని ఆయన ప్రశ్నించి గద్దిస్తూ ఉన్నాడు. నీకు తెలీదా? బోధకుడిగా ఉన్నావు, ఈ విషయాలు తిరిగి జన్మిస్తేనే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు అని ఆయనతో చెప్తా ఉన్నాడు. వాక్యాన్ని దృష్టాంతంగా మూడవది తీసుకొని ఆయన చెప్తున్నటువంటి మాటలు 13వ వచనంలో, పరలోకములో ఉండు మనుష్య కుమారుడి తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఎక్కడున్నాడో ఆయన గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ఎక్కడ ఉన్నాడట? పరలోకములో ఉండు మనుష్య కుమారుడే. పరలోకములో నుండు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడు అని అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు.
ఈ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు కనుక ఆయనే పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళగలుగుతాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు, అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మోషేని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. పరిసయ్యుడు గనుక, ధర్మశాస్త్రంలో చాలా అనుభవం కలిగిన వాడు గనుక మోషేని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అనగా వాక్యంలో ఉన్నటువంటి దృష్టాంతాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. వాక్యంలో ఈ రీతిగా జరిగింది. మోషే ఏం చేశాడు? అక్కడున్న ప్రజలందరూ తాపకరమైనటువంటి సర్పముల చేత పొడవబడినప్పుడు విషం వారిలోనికి వెక్కి అనేక మంది చనిపోతూ, కొంతమంది బాధతో ఏడుస్తూ ఉంటే మోషేతో దేవుడు అంటాడు కదా, ఒక ఇత్తడి సర్పము నీవు చేసి పైకి దానిని పెట్టు అన్నాడు. దానిని నేరుగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విషము నుంచి బయటపడతారు, మరణించకుండా బ్రతుకుతారు అని యెహోవా దేవుడు మోషేకి చెప్పాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ సందర్భాన్ని ఎత్తి చూపించి, మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో ఒక పోలిక, అంటే సర్పాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఏ రీతిగా అయితే ఆ యొక్క సర్పపు కాటు నుంచి, విషం నుంచి వారు రక్షణ పొందారో అదే రీతిగా, అంటే యేసుక్రీస్తు సర్పమని కాదు, దయచేసి గమనించండి, ఒక పోలికను ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఇత్తడి సర్పము కాదు, ఆయన సర్పము కాదు, ఒక పోలిక. ఆ సమయంలో దేవుడు ఈ రీతిగా చేయమన్నాడు, చేసిన ప్రతి ఒక్కరూ బ్రతికారు. ఏ రీతిగా అయితే అది ఎత్తబడిందో అట్టి రీతిగా ఒక పోలికతో ఆయన చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఆయన ఎత్తబడవలసి ఉంది అని నికోదేముకి చెప్తా ఉన్నాడు. శిలువ మీద ఆయన మరణించవలసి ఉంది. ఆయనను ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, చూసిన ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు, సర్పపు కాటు నుంచి రక్షింపబడతారు. ఎవరు ఈ సర్పం అంటే ఘట సర్పము, ఆది సర్పమైనటువంటి సాతానుడు. వాడు ప్రతి ఒక్కరిని పాపం అనే విషం చేత కాటు వేశాడు. పాపం లేని వారి లోకంలో ఎవ్వరు కూడా లేరు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీతము మరణము. అనగా సాతానుడు మనలో పాపాన్ని ప్రవేశపెట్టి ఆ పాపం ద్వారా ప్రతి ఒక్కరిని మరణానికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ మరణం నుంచి మనం తప్పింపబడాలి అంటే సర్వలోక పాపాలని తన మీద వేసుకొని, పాపం వలన వచ్చే జీతమైనటువంటి మరణాన్ని తన మీద వేసుకొని, సిలువలో మరణించినటువంటి క్రీస్తుని ఎవరైతే చూస్తారో, ఆ క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి ఈ మాట, అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా. విశ్వసించే ప్రతివాడు, నీవెవరవైనా సరే, ఏ దేశానికి చెందిన వాడవైనా, ఏ దేశానికి చెందిన దానవైనా, నీవు విశ్వాసం ఉంచితే చాలు. నీ హృదయంలో ఉంటుంది విశ్వాసము నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు మీద విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన ద్వారా, ఏ క్రీస్తు మీద అయితే నీ విశ్వాసం పెంచుకున్నావో ఆయన ద్వారా నిత్య జీవం పొందుటకు యేసుక్రీస్తు మరణించాడు. యేసుక్రీస్తు ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుతావు. ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నశిస్తావని కూడా అక్కడ రాయబడి ఉంది. ఏమనుంది చూడండి, విశ్వసించు ప్రతి వాడు అంటే విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కడు కూడా నశించడు, కానీ విశ్వసిస్తున్నటువంటి క్రీస్తు ద్వారా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన ఎత్తబడ్డాడు సిలువలో, ఆకాశానికి భూమికి మధ్యన ఆయన సిలువలో వేలాడాడు. ఇప్పుడు ఆయనను చూసినటువంటి ప్రతి ఒక్కరూ, ఆయనను గురించి వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆయన సిలువ బలియాగాన్ని గురించి వింటున్న ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో విశ్వసించాలి. పాపినైన నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు,
ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నీ మట్టుకు నీవు నీ హృదయంలో నమ్మితే ఆయన అంటున్నాడు, నీవు నశించవు కానీ నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏమిటంటే ప్రకటింపబడుతున్న వాక్యము ద్వారా మరలా నీవు జన్మించాలి. దేవుడు తన ఆత్మచేత నిన్ను నింపుతాడు. నీవు వాక్యాన్ని నమ్ముతున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం జరిగించాడు. ఈ రెండు ఒక్కసారి జరిగిపోతాయి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పట్ల నీకు విశ్వాసం కలిగిందో అప్పుడే వాక్యం ద్వారా నీవు జన్మించావు. నిన్ను ఆ రీతిగా ఒప్పించిన వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిని గురించి, తీర్పుని గురించి, పాపమును గురించి ఒప్పింపచేయను. నేను పాపిని, నాకు ప్రభువైన యేసుక్రీస్తు కావాలి, ఆయన నా రక్షకుడు, ఆయన లేకపోతే నా పాపాలు క్షమింపబడవు అని నీవు ఎప్పుడైతే నమ్మావో నీలో ఈ రెండు కార్యాలు జరిగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడు, ఆయన ద్వారా నువ్వు జన్మిస్తున్నావు, వాక్యాన్ని నీవు హృదయంలో అంగీకరిస్తున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు. కనుక వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా అప్పుడే నీవు జన్మిస్తావు, నీవు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తావు. బాప్తిస్మము కేవలము నీ యొక్క ఒప్పుకోలుకి ఒక సాక్ష్యం, నీ ఒప్పుకోలుకి ఒక సాక్ష్యం, భూమి మీద కడగబడ్డానికి ఒక సాక్ష్యం అని. హృదయంలో విశ్వాసం లేకుండా బాప్తిజం తీసుకున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు. హృదయంలో నమ్మాలి, యేసుక్రీస్తు నీ పాపముల కొరకు సిలువలో చనిపోయాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, నిన్ను నీతిమంతుడిగా చేయటం కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇది నమ్మితే నీ హృదయంలో నీవు వాక్యాన్ని చేర్చుకున్నావు, ఆత్మను చేర్చుకున్నావు. ఆ వాక్యము ద్వారా, ఆ ఆత్మ ద్వారా నీవు తిరిగి జన్మించగలుగుతావు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని ప్రభు చెప్తా ఉన్నాడు. మనం నశించము, విశ్వాసం ద్వారా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి నిత్య జీవములోనికి వెళ్ళిపోతున్నారు, అనగా మరణంను దాటుకొని నిత్య జీవానికి వెళ్ళిపోతున్నారు. ఎవరి ద్వారా అంటే ఈ మరణానికి నిత్య జీవానికి మధ్యన పెద్ద అగాధం ఉంది. ఇక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ ఉన్నవారు ఇక్కడికి వెళ్ళటానికి వీలు కానటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క మరణం నుంచి మనుషులను విడిపించి పరలోక రాజ్యానికి చేర్చడం కోసము ఆయనే ఈ భూమి నుండి పరలోకానికి వెళ్ళేటువంటి మార్గముగా సిద్ధపరచుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము. ఎక్కడికంటే పరలోక రాజ్యానికి వెళ్ళటం కోసం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యేసు మార్గంగా ఉన్నాడు గనక ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి నీవు యోగ్యుడిగా చేసుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నికోదేము ధర్మశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత కలిగినవాడు, అర్హతలు కలిగినవాడు, అధికారిగా ఉన్నవాడు. కానీ అది అతని పరలోక రాజ్యానికి ఏమాత్రం తీసుకుని వెళ్ళలేదు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, నీకు ఇన్ని అర్హతలు ఈ భూ సంబంధంగా ఉన్నప్పటికీ వాటిని పట్టుకొని నీవు పరలోక రాజ్యానికి వెళ్తానని ఏమాత్రం అనుకోవద్దు. అది కాదు ప్రాముఖ్యమైంది. నీకు అర్హతలు ఉన్నా లేకపోయినా నీలో ఉండవలసినటువంటి ముఖ్యమైన అర్హత నీ హృదయంలో ప్రభువుని విశ్వసించు, వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకో, దేవుని ఆత్మ ద్వారా నీవు తిరిగి జన్మించు, ప్రభువుని నీవు హృదయంలోనికి చేర్చుకో. అప్పుడు నీవు తిరిగి జన్మిస్తావు, పరలోక రాజ్యానికి వెళ్ళి అర్హత నీవు పొందుకుంటావని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచించే కంటే దేవుని మాటకు లోబడ్డము ప్రాముఖ్యం. ఎందుకంటే గాలిని గురించి ఆయన చెప్పాడు కదా, ఇది ఎలా జరుగుతుందో అనేది మనకి తెలియదు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా విసురుతుందో దానికి ఇష్టమైనట్లుగా విసురుతుంది. దాని గురించి మనకి ఏ విధమైనటువంటి అవగాహన లేదు. అయినా అది మనకు అవసరము, అది లేకపోతే మనం బ్రతకలేము. ఇది కూడా అంతే. దేవుని ఆత్మ చేత, వాక్యం చేత నీవు జన్మించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అన్నది కూడా వాస్తవమే. గాలి లేకపోతే మనం ఎలా బ్రతకలేము, ఈ నూతన జన్మ లేకపోతే కూడా మనం పరలోక రాజ్యానికి చేరలేము. కనుక వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు రక్షణ పొందావా, నీవు పొందిన రక్షణ ఎంత విలువైనదో ఒక్కసారి గ్రహించి తిరిగి మరలా దేవుని స్తుతించు. ఒకవేళ వింటున్న నీవు ఇంకా రక్షణ పొందలేదా, ప్రభువుకి నీ హృదయం తెరువు,
ప్రభు నేను హృదయంలో చేర్చుకు ఆయన్ని నీవు అంగీకరించు. ప్రభువా, నేను తిరిగి జన్మించడానికి ఇష్టపడుతున్నాను నాయన. తల్లి గర్భం నుంచి వచ్చిన జన్మ కాదు కానీ నీ వాక్యము, నీ ఆత్మ మూలంగా నేను జన్మించాలని ఆశపడుతున్నానని ప్రభువుకి ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయి. ఎందుకంటే విశ్వాసం లేకపోతే మనం నశించిపోతాం. విశ్వాసం కలిగి ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఎవరి పట్ల విశ్వాసము? నీ కొరకు సిలువలో బలియాగము అయినటువంటి యేసుక్రీస్తు, నీ పాపాల కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎత్తబడ్డాడు. ఆయనను చూసే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్నటువంటి మా ప్రియ తండ్రి, మీకు వందనాలు నాయన. నీ వివరించిన ఈ విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నికోదేము జీవితం ద్వారా తిరిగి మాతో మీరు మాట్లాడారు. ప్రభువా, అతను యోగ్యత కలిగిన వాడైనప్పటికీ ఆ యోగ్యతలను బట్టి పరలోక రాజ్యానికి వెళ్ళడని మీరు చెప్పారు. అతడు మిమ్మల్ని గురించి ఒక మంచి అభిప్రాయం కలిగి వచ్చినప్పటికీ అభిప్రాయం కంటే తన ఆత్మరక్షణ ప్రాముఖ్యమని మీరు తనకి తెలియజేశారు. ఆయన సందేహంలోనూ సందిగ్ధంలోనూ ఉంటే ఆయన సందేహాల్ని తీర్చారు. ముఖ్యమైనది ఏమిటో మీరు తెలియజేస్తున్నారు నాయన. మా కొరకు నీవు ఎత్తబడ్డావు గనుక నిన్ను నేరుగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుతారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచే ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారిని మీరు రక్షించండి. నిత్య జీవానికి పాత్రులుగా చేయండి. నరకము నుంచి తప్పించండి. శిక్ష నుంచి తప్పించండి. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుంచి నీ బిడ్డలు తప్పించండి ప్రభువా. మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ నామాన్ని గనపరుస్తూ ఉన్నాను. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరాలను మీరు తీర్చండి. వారి యొక్క బాధను, వారి యొక్క కష్టాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. వారు ప్రార్థించే ప్రతి సమస్య అది తండ్రి ప్రభు మీ చిత్తంలో ఉన్న ప్రతి విషయాన్ని నాయన సమాధానం ఇచ్చి వారికి విడుదల దయచేయండి. ఈ బిడ్డలు మిమ్మల్ని మహింపరచడానికి కృప దయచేయండి. ఈ ప్రపంచంలో పరిపాలిస్తున్నటువంటి రోగాలు, దురాత్మలు నాయన వాటి నుంచి నీ బిడ్డలను తప్పించి బలపరిచి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము మనము తిరిగి నూతనంగా జన్మించేవారిగా సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.